మిత్రులందరికీ జై భీములు. మాన్య శ్రీ కన్షీరామ్ గారి 91వ జయంతి సందర్భంగా మీకందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నాము. కాన్షీరామ్ గారి ఐడియాలజీ, బీఎస్పీ పార్టీ ఎదుగుదల, బీఎస్పీ పార్టీ డిక్లైన్ గురించి చెప్పాలి. కానీ కాన్షీరామ్ గారి ఐడియాలజీ, ఆయన యొక్క సిద్ధాంతం, ఆ పునాది అంబేద్కర్ థాట్లో ఉంది. అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఉంది. అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ అప్రెస్డ్ క్లాసెస్, అణిచివేయబడినటువంటి వర్గాలను పైకి తీసుకురావాలి. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ యొక్క వర్గాలను who constitute 85% of the population of this country must become united. అండ్ దానికి తోడుగా కాన్షీరామ్ గారు పొలిటికల్ పవర్ అటైన్మెంట్ చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ సోషల్ ఎంపవర్మెంట్ బట్ ఆల్సో వీ నీడ్ పొలిటికల్ పవర్ అటైన్మెంట్, దాన్ని సాధించాలా. కాబట్టి ఈ వర్గాల యొక్క మరి ఐక్యతతో బ్రాహ్మణ మనువాది మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా, ఆ శక్తులతో డామినేట్ చేయబడుతున్నటువంటి ఆనాటి ఆర్ఎస్ఎస్, లేకపోతే అంతకుముందు జనసంఘ్ పార్టీ కానీ, అదేవిధంగా వాటి యొక్క ఆధిపత్యం కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను కూడా ఈ 85% ఎవరైతే బహుజనులు ఉన్నారో, బహుజనులు అంటే అర్థం ఏంటి? ఆయన దృష్టిలో మెజారిటీ పాపులేషన్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్, వీరందరూ ఏకమై రాజ్యాధికారాన్ని తీసుకున్నప్పుడే మనకు ఈ అప్లిఫ్ట్మెంట్ అనేది జరుగుతుందని చెప్పి ఈ రెండు భావాలను అతను సంకలితం చేసి ఆ ఉద్యమాన్ని ఆయన నిర్మించినటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. దీని యొక్క స్లోగన్ మనం ఏమనుందంటే, జిస్కే సంఖ్య బారేమే ఉస్కే జాని భాగీదారి. వారి యొక్క పాపులేషన్ ఎంత ఉందో మన పాపులేషన్ బట్టి దామాషా ప్రకారం మనకు ఈ యొక్క అధికార, రాజకీయ, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం ఉండాలి అన్నది బహుజన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ పైన ఆయన ఎంతో శ్రమపడి ఉద్యమాన్ని నిర్మించారు. అంతేకాకుండా బహుజన హితాయ బహుజన సుఖాయ, అందరూ కలిసి ఉంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్తోనే ఆయన ఈ రెండు వర్గాలు ఏదైతే ఉన్నాయో, ఈ మనువాది, బ్రాహ్మణాధిపత్య, మతోన్మాద శక్తులు ఎక్కడైతే ఏ పార్టీలో ఉన్నాయో ఆ పార్టీ, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీ, లెఫ్టిస్ట్ పార్టీల యొక్క సిద్ధాంతాలను కూడా ఆయన వ్యతిరేకించారు. మీరు కేవలం పెట్టుబడిదారి వర్గాన్ని గురించి మీరు గమనించారా? మొట్టమొదటిసారిగా చరిత్రలో తెలంగాణలో మొట్టమొదటిసారి దళితులు ఒకడు సిపిఎం పార్టీకి ఇప్పుడు స్టేట్ సెక్రటరీ అయినా, అది పెద్దగా న్యూస్. ఏమయ్యాది? ఏమన్నా ఉందా? పిలిచాను ఇప్పుడు ఒక పెద్ద న్యూస్. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీ ఏంది? మీరు మతానికి వ్యతిరేకం, మరి ఇంతవరకు ఒక దళితుడు ఒక రాష్ట్ర పార్టీ సెక్రటరీ కాదు. అంతెందుకు, ఏ పార్టీ అయినా తీసుకోండి, అవసరాన్ని బట్టి మనల్ని వాడుకున్నారే తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను వాటిని ఈరోజు మరి వాడుకొని వదిలేసినటువంటి చరిత్ర నేను చెప్తాను. బహుజన కాన్సెప్ట్కు విఘాతం ఎక్కడ కలుగుతుందంటే, కరుణాకర్ ఒక మాట చెప్పాడు, మనలో మనమే చేసుకుంటున్నామని. మనలో మనం చేసుకుంటున్నది మనం సిద్ధాంతాలను వదిలిపెట్టి పక్కకు పోతా ఉన్నాం. మనం నమ్మిన నాయకులు మన సిద్ధాంతాలకు తిలోదాకాలు ఇచ్చి కేవలం షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం, స్వల్పకాలిక ప్రయోజనాల కోసం, అధికారం కోసం ఈ మతోన్మాద శక్తుల వలలో పడి ప్రజల యొక్క మద్దతును మనం కోల్పోతా ఉన్నాం. ఆ రోజు ఆయన ఎంత స్ట్రాటజీగా వ్యవహరించినాడు గమనించినాడు. ఒక పక్క మండల్ యుద్ధం జరుగుతూ ఉంది, ఒక పక్క కమండల్ యుద్ధం జరుగుతూ ఉంది. అయోధ్యలో ఆడ బాబ్రీ మసీదుని కూల్చగొట్టాలనేటువంటి ప్రయత్నాలు లేదు, 90s చెప్తా ఉన్నాను నేను. ఈ పక్క అది కమండల ఉద్యమం. ఒక పక్క ఓబీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలా, రిజర్వేషన్లు కావాలా అని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పైన కూడా ఓబీసీలో ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. ఆయన ఏదో మాకేం చేసినాడే, అంత వాళ్ళకు మైనారిటీలకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు, ఎస్సీలకు అధికారాలు రాసిపోయినాడు రాజ్యాంగంలో మాకేం కదా. ఈరోజు నీకు 33% ఎంత రిజర్వేషన్ వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిందే. ఆయన యొక్క అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ అప్పర్ క్లాస్, అప్రెస్డ్ క్లాసెస్ అంటే ఇదే.
ఆయన కాన్సెప్టే అది. ఆయన ఇస్తేనే మనకి ఇవన్నీ హక్కులు వచ్చాయి. మరి ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, నిన్న మొన్న జరుగుతున్నటువంటి ఈ యొక్క మరి హోలీ పండుగకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్. శుక్రవారం కదా, మీరు పోవాల్సినటువంటి పని లేదు. ఈరోజు ఇట్లా వండుకోండి, ప్రతి శుక్రవారం వస్తుంది, మాకు మాత్రం హోలీ ఒకసారి వస్తుంది కాబట్టి మేము రెగ్యులర్తో ఏమైనా చేస్తామని చెప్పి దౌర్జన్యాలు. మీరు ఛత్తీస్గఢ్లో, ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈరోజు ఇంత మంచి రాజ్యాంగం ఉన్న ఉత్తరప్రదేశ్లో, ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్ కానీ యాంటీ కన్వర్షన్ లాస్ అనేటువంటి చట్టాలు తెచ్చి దళితులను, ముస్లింలను ఏ విధంగా వేధిస్తున్నారో ఎవ్రీ డే మీరు చూడండి. ఎందుకంటే మీడియా అంతా వాళ్ళ కంట్రోల్లో డివైడ్ చేస్తాం. కాబట్టి ఆ రోజు కాంశీరామ్ గారు చాలా స్ట్రాటజిక్గా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని కూడా మనసులో పెట్టుకొని, ఆ సిద్ధాంతానికి తోడుగా పొలిటికల్ ఎంపవర్మెంట్ కావాలి, బహుజనుల అధికారంలోకి రావాలని చెప్పి మండల్ వర్సెస్ కమండల్ అది ఆ స్ట్రాటజీ పెట్టి క్యాస్ట్ బేస్డ్ యూనిటీ తీసుకురావాలి, కమ్యూనిటీ బేస్డ్ యూనిటీ తీసుకురావాలి అని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను ఏకం చేసి ఒక ఉద్యమాన్ని నిర్మించి ముందు ఉత్తరప్రదేశ్లో కాన్సన్ట్రేట్ చేసి ఒక పాపులేటెడ్ స్టేట్, బిగ్గెస్ట్ స్టేట్ కాబట్టి అక్కడ ఆ ఫలితాన్ని చూసినటువంటి మరి అందరం గమనించాలి. ఆ రోజు ములాయం సింగ్ యాదవ్, అదేవిధంగా కాంశీరామ్ గారు ఆయన మరి పార్టీ 84లో చేశాడు. ఆయన చరిత్ర గురించి నేను చెప్తా ఉన్నాడు. 89లో 3 లోక్సభ సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఈ స్ట్రాటజీ ఏదైతే మండల్ వర్సెస్ కమండల్ స్ట్రాటజీతో ఆయన ములాయం సింగ్ యాదవ్ మరి మిగతా అదేవిధంగా ముస్లింలకు అందరితో ఈరోజు ఆయనతో చేతులు కలిపి ఒక నిర్మించి తర్వాత 93లో 95 అధికారంలోకి వచ్చినటువంటిది చూసుకోవాలి. అయితే 2 సంవత్సరాల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోవడం, అక్కడ ఎదురు చూస్తున్నటువంటి మనవాద శక్తులు, మతోన్మాద శక్తులు, అరే వీళ్ళంతా కులం పేరు మీద ఒకటి అవుతున్నారు కాబట్టి మనం హిందూ మతం అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించి ఓబీసీలను మనం వీళ్ళ నుంచి దూరం చేయాలి, ఈ నాయకత్వం నుంచి దూరం చేయాలని చెప్పి హిందూ మతాన్ని ఈరోజు మతాన్ని అడ్డుగా పెట్టుకొని మతోన్మాదాన్ని రెచ్చగొట్టి వీడేదో ఓబీసీ అని. వాస్తవంగా మోడీ ఓబీసీ కాదండి. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని ఓబీసీలో చేర్చుకొని ఆ తర్వాత నేను ఓబీసీని అని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. అది చేసుకున్న తర్వాత మతోన్మాదంతో వారిని విడదీసేటువంటి ప్రయత్నాలు చేసిన దాంట్లో భాగంగా ముందుగా వాళ్ళ స్ట్రాటజీ ఎనీ స్టేట్ మీద చూసుకోండి. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడైనా ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు పవర్ఫుల్గా ఎదుగుతున్నారో వెంటనే వాళ్ళలో మధ్యలో విభజన చిచ్చు పెడతారు, డెఫినెట్గా వాడుకుంటారు, వాడుకొని వదిలేస్తారు. ఈమెను ఒకసారి మాయావతి గారు అయిన తర్వాత వారి ఎస్పీకి వారికి మధ్య విభేదాలు వచ్చినప్పుడు సపోర్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రిని చేసిన తర్వాత సరే 2007 వరకు వాడుకున్నారు. 2007 వరకు వాడుకొని 2007లో ఏం చేశారు, మొత్తం ఎక్కడైతే ఈ యొక్క బీఎస్పీ పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి ఓబీసీలను సక్సెస్ఫుల్గా వారు చీల్చగలగడంతోనే ఆమె సర్వజనాశం వాళ్ళందరికీ కలిపి చేసుకుందాం అన్నటువంటి స్ట్రాటజీతో 2007లో బ్రాహ్మణులకు 137 సీట్లు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్రాహ్మణ యొక్క మనస్తత్వం, మనవాది మనస్తత్వం దేనికైతే కాంశీరామ్ గారు సిద్ధాంతపరంగా ఆయన వ్యతిరేకించాడో వారితోనే చేతులు కలపడం వల్ల ఉన్నటువంటి బహుజన యొక్క సిద్ధాంతం అలచనైంది. వారు ఆ 136 మంది సీట్లు ఇచ్చి వాళ్ళు గెలిచినా ఎక్కువ కాలం అంత కలిసి ఉండలేదు. 2012 వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరిపోయారు. ఆ విధంగా డిక్లైన్ ఆఫ్ ఎప్పుడైతే మనం సిద్ధాంతాలకు రాజీపడతామో కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. ఆ కష్టాల నుంచి మనం దాన్ని తట్టుకొని నిలబడగలిగినప్పుడే ఉద్యమం నిలబడుతుంది. ఆ విధంగా ఎన్నో ఆశలతో అసలు చరిత్రలో ఏమనుకున్నామంటే మాయావతి దేశ ప్రధాని అయ్యే రోజు ఒకటి చూస్తామనుకున్నాం. ఆ విధంగా అందరం ఆశించినాం. నిజంగా మొదట్లో నేను మా డేవిడ్ మొత్తం కర్నూలు జిల్లా అంతా భుజాలేసుకొని ఈ యొక్క నీలం రంగు జెండా వేసుకొని తిరిగినటువంటి వాళ్ళు. తర్వాత చాలా నిరాశపడినాం. ఆయనే కాదు, ఎవరైనా కానీ మన దళిత మైనారిటీ లీడర్స్ మీరు బాగా గమనించండి. రామ్ విలాస్ పాశ్వాన్ నేను దళిత సేనకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. అయితే ఎప్పుడైతే అధికారం కోసం బీజేపీతో చేతులు కలిపినాడో ఆ రోజు విభేదించి బయటకు వచ్చాను. ఏమైంది ఈరోజు ఉందా? వాళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా బీసీ లీడర్లను చూడండి, బీహార్లో చూడండి ఏం జరుగుతుంది. ఫస్ట్ నితీష్ కుమార్ను వాడుకున్నాడు, ఇప్పుడు నితీష్ కుమార్ వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. వాటిని
17 సీట్ల నుండి 30 సీట్లకు వచ్చినాడు. సో ఎస్సీ బీసీ మరి మైనారిటీలను వాడుకోవడం. ఇంకొకటి గమనించాలి మీరు, ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కూడా మరి బీజేపీలో చేరితే వారిని బ్రాహ్మణునిగా, బీజేపీలో ఒక ముస్లిం బీజేపీలో చేరితే వెంటనే బ్రాహ్మణుడు అయిపోతాడు, ఉపనయనం చేసి వారికి జంజం వేస్తారు. కానీ అదే ఒక ఎస్సీనో లేకపోతే బీసీనో మరి మతం మారి నీకు తిరిగి హిందూ మతం లేకొస్తే వాళ్ళని బ్రాహ్మణునిగా చూస్తావా? ఇది మనవాదుల స్ట్రాటజీ. ఈరోజు సక్సెస్ఫుల్గా మనల్ని వేధించేటువంటి ప్రయత్నం చేసి ఈ బహుజన సిద్ధాంతానికి పీటలు కొట్టి బహుజన సిద్ధాంతాన్ని బలహీనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కనపడతారు. ఈరోజు జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, ఎందుకంటే ఆ రోజు కాంశీరామ్ రిపబ్లిక్ పార్టీతో పని చేసినా ఆయన ప్రాక్టికల్గా గమనించినాడు, ఓహో ఇది కాదు, ఈ స్ట్రాటజీ కాదు, వితౌట్ రివైజ్ అవర్ స్ట్రాటజీ అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది సిచ్యువేషన్. పరిస్థితిని బట్టి మనం మార్చుకోవాలి. కాబట్టి ఆయన ఒక పక్క మతోన్మాద శక్తులతో ఎప్పుడు చేతులు కలపదు. ఆయన 2006లో చనిపోయిన తర్వాతనే ఆమె కంప్లీట్గా మరి వారి యొక్క ఉచ్చులో పడిందని నేను భావిస్తూ ఉన్నాను. హ్యాడ్ హీ బీన్ అలైవ్ డెఫినెట్లీ వుడ్ హ్యావ్ ప్రివెంటెడ్ దట్. ఆయన బ్రతికి ఉండి ఆయనలో జవసత్వాలు ఉంటే తప్పనిసరిగా ఈ యొక్క డిక్లైన్, ఈ పతనం అనేది జరిగేది కాదనైతే నేను ప్రగాఢంగా నమ్ముతాను. సో ఎప్పుడు మనము కోర్ ఐడియాలజీ నుంచి పక్కకు రాదు. అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అన్నాడు, యూ కాంట్ బి స్టాటిక్ ఆల్వేస్. ఎల్లకాలం మీరు స్థిరంగా ఉండలేరు. పరిస్థితులను బట్టి మనం స్ట్రాటజీ మార్చుకుంటున్నాను కానీ బట్ ఎట్ ద సేమ్ టైం हमारा कोर आइडियालजी क्या है वो उसमें वी मस्ट स्टैंड फर्म. స్థిరంగా మన యొక్క మూల సిద్ధాంతానికి కట్టుబడి పని చేస్తే ఇప్పుడు కాకుండా రేపైనా మనకు ఆ యొక్క విజన్ అనేది సాధ్యమవుతుందనేది కాంశీరామ్ గారి జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ మరొకసారి ఆ మహానుభావాన్ని తలుచుకునేటువంటి అవకాశాన్ని మనకు ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు మిత్రులందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.